మొదలెడదామా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇక మొదలెడదాం. ఇప్పుడు ఈరోజు వి బ్రేక్ ద స్ట్రీక్ ఆఫ్ సిఎస్కే ఆఫ్టర్ 17 years. మేము మళ్ళీ గెలిచాం, మేము మళ్ళీ వచ్చేసాం. ఈసారి కప్పు ఖచ్చితంగా కొడుతున్నాం. ఈరోజు గెలుపు చూసేసరికి కన్నీళ్ళు ఆగలేక ఇది పెట్టేసాం. అది పరిస్థితి. నువ్వు సరేలే. కన్నీళ్ళు కానీ ఆగడానికి లెట్స్ అప్రిషియేట్ ఆర్సీబీ, ఎందుకంటే ఆఫ్టర్ 6155 days తర్వాత ఆర్సీబీ చెన్నైలో ఓడగొట్టింది. ఇట్స్ ఎ గ్రేట్ హిస్టరీ మూమెంట్ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్. వీఆర్ మేకింగ్ హిస్టరీ అని ఆర్సీబీ ఎగురుతున్న లూఫీ. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాం. ఈసారి కూడా కప్పు కొట్టేస్తాం. ఈసారి కొడతాం. అయ్యింది 2 మ్యాచ్లే లూఫీ. ఆగాగు. ఆర్సీబీ బ్యాటింగ్ చాలా బాగా ఆడింది చూడండి కదా. ఆర్సీబీ 196 కొట్టడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా మనం చెన్నై బౌలింగే బాగుందని అనుకుంటా ఆర్సీబీది. బ్యాటింగ్ కూడా ఈరోజు బాగా చేసింది ఆర్సీబీ. అసలు అట్లుంటది మనతో. ఓపెనింగ్ ఫిల్ సాల్ట్ స్టార్ట్ బాగా ఇచ్చాడు పవర్ ప్లేలో. కానీ సడన్ గా అవుట్ అయిపోయి, ఒకవేళ అవుట్ కాకపోతే ఇంకే స్కోర్ చాలా ఎక్కువ వెళ్ళిపోయేది నాకు తెలిసి. సాల్ట్ ఆగట్లేదు కదా అసలు. ఆ స్ట్రైక్ రేట్ మెయింటెనెన్స్ చేసినందుకన్నా 196 పోయింది. మామూలుగా T20 మ్యాచెస్ లో 200 దగ్గర స్కోర్ కొడితే ఆల్మోస్ట్ ఒక పెద్ద స్కోర్ కొట్టినట్లే లెక్క. అంటే ఈ మధ్య ఏదో 200+ ఊకపోతున్నాయి, కానీ ఒకప్పుడు 200+ కొట్టాలంటే దేవుడు కనబడుతుండే. కానీ తర్వాత కోహ్లీ ఒక ఎండ్ అలాగే ఉండిపోయాడు. కానీ ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు అందరూ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అది మెయిన్ ఆర్సీబీకి 196 రానికి కారణం. అక్కడ కెప్టెన్ కూడా చూసావా మరి? కెప్టెన్ అసలు 51 32 balls లో అసలు మరి అది అక్కడ ఇప్పుడు అంత బ్యాటింగ్ కూడా అయింది కదా అక్కడ. 3 6s 4 4s 159 స్ట్రైక్ రేట్. అది కూడా చెన్నై పిచ్ లా స్పిన్నర్లనే సిక్స్లు కొట్టడం. అది అక్కడ గేమ్ చేంజింగ్ స్కోర్ రాని కారణం కూడా. ఇంకొకటి ఏంటంటే తర్వాత ఇది ఆర్సీబీలో కెప్టెన్ ఎవరు, కొత్త కెప్టెన్ అంటే ఎంబడే ఎవరు పట్టిద్దరు అంటుండే. మనకు కూడా కొంచెం అంటే ఎవరో కొత్త కెప్టెన్ చేసేసారు అన్న ఒక ఫీలింగ్ ఉండే. కానీ కెప్టెన్సీకి ఒక కొంచెం ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల ప్రకారం అయితే నిజాయితీగా న్యాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ మంచి ఆడుతున్నాడు, టీమ్ ని కూడా ఆడిపిస్తున్నాడు, తీసుకోబోతున్నాడు కప్పుకి వెళ్ళి. పవర్ ప్లేలో సాల్ట్, మిడిల్ ఓవర్స్ పటిదర్, డెత్ ఓవర్స్ టిమ్ డేవిడ్. లాస్ట్ లో కరెక్ట్ ఫినిష్ ఇచ్చాడు కాబట్టి 190 దాటింది కదా. టిమ్ డేవిడ్ కూడా కరెక్ట్ ఫినిష్ ఇచ్చాడు చూడు అసలు. టిమ్ డేవిడ్ లాస్ట్ ఓవర్ లో 3 6s కొట్టాడు లాస్ట్ ఓవర్ లో. అది హైలైట్ ఆఫ్ ది మ్యాచ్. అక్కడ టర్న్ అయిపోయింది. స్ట్రైక్ రేట్ చూడు టిమ్ డేవిడ్ అసలు 275. అది అసలు బ్యాటింగ్ యాక్చువల్ గా ఈరోజు చెన్నై కూడా బౌలింగ్ బాగా వేసింది, ఇంకా కంట్రోల్ చేసింది. లేకపోతే 220 వచ్చేదేమో. ఒక టైంలో 200 220 అనుకున్నాను. కానీ పతిరానా చూడు బాగా వేసాడు బౌలింగ్. 2 వికెట్లు వచ్చాడు, 2 వికెట్లు తీసాడు అసలు. వికెట్లు మంచిగా తీసినాడు. ఆ మనిషి ఎకనామీని కాపాడుకున్నాడు. అది న్యాయం చేసినాడు రోల్ కి. ఎట్లా అంటే అండర్ 10 అనేది గుడ్ ఎకానమీ కదా. అండర్ 10 అనేది గుడ్ ఎకానమీ. ఇంకొకటి కూడా విషయం జరిగింది ఈ రోజుతో. కోహ్లీ 31 కొట్టినారు అంటున్నారు అందరు, కానీ 31 కొట్టి సిఎస్కే మీద హైయెస్ట్ రన్ స్కోరర్ అయినాడు. ఫస్ట్ ప్లేస్ కి వచ్చినాడు. 1084 కొట్టినాడు రన్స్ మొత్తం సిఎస్కే మీద ఆపోజిషన్ లో. నైస్. లూఫీ ఎప్పుడు ఆర్సీబీకి రికార్డ్స్ అని అంటున్నాడు. రికార్డ్స్ మరి ఒకప్పుడు, ఇప్పుడు అంటే 200+ కొడుతున్నారేమో. అప్పట్లో 2016 లో కోహ్లీ ఒకటే సీజన్ లో 973 runs కొట్టినాడు. ఇప్పుడు వరకు టచ్ చేయలేరు ఆ రికార్డ్. అప్పట్లో ఇప్పట్లో ఏం కాదు. ప్రెసెంట్ ఏమవుతుంది? ప్రెసెంట్ అది కావాలి లూఫీ మాకు. నూర్ అహ్మద్ కూడా బాగా చేశాడు చూడండి.
నూర్ అహ్మద్ కూడా 3 వికెట్స్ తీశాడు. బాగా చేశాడు బౌలింగ్. అయ్. కంట్రోల్ చేశాడు యాక్చువల్‌గా. ఉమ్. కానీ మెయిన్ సిఎస్కే బ్యాటింగ్ చాలా వీక్ అనిపిస్తుంది. ఈ రోజు మ్యాచ్ చూసాక, ఫస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ చూసాక చాలా వీక్ గా ఉంది అనిపిస్తుంది సిఎస్కే అంటే బ్యాటింగ్. వెంట వెంటనే పడిపోయాయి అక్కడ. నీకు చూసేసరికి వెంట వెంటనే పడిపోయాయి వికెట్లు. కానీ మెయిన్ సిఎస్కేలో ప్రాబ్లం ఏంటంటే, సిఎస్కేలో స్ట్రైకర్స్ అంటే అబోవ్ 180 స్ట్రైక్ రేట్ కొట్టే టైపు ఉన్నారు. ఎవరు? శివన్ దుబే ఉన్నాడు. కానీ అంతగా ఆడలేదు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్‌గా. మీరేమంటారు లూఫీ? రచిన్ రవిచంద్ర మామూలుగా అయితే ఫామ్ లో ఉన్నాడు. మొన్న లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ అప్పుడు కూడా ఏ పిచ్చా ఫామ్ లో ఉండే. ఏందంటే ప్రాబ్లం, అతను స్ట్రైక్ లో ఉన్నప్పుడు నాన్ స్ట్రైక్ ఎండ్ లో నిలబడే అతని మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ మనిషి బ్యాలెన్స్ చేసి ఆడతాడు. ఒకవేళ కొంచెం వికెట్లు పడుతుంటే స్లో డౌన్, లేకుంటే మంచిగా పోతుంటే ఇంకా స్ట్రైక్ పెంచుతాడు. అవతల వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, దానివల్ల ఎక్కువ ప్రెషర్ పడిపోయింది. కొట్లాడినాడు, ఎక్కువ బాల్స్ తినాల్సి వచ్చింది. కరెక్టే. అందుకే కానీ స్ట్రైక్ అక్కడ రేట్ చూడు, అక్కడ త్రిపాఠి అవుట్ అయిపోయిన వెంటనే మరి ఇదేంటి గైక్వాడ్ కూడా మళ్ళీ వెంటనే అవుట్ అయిపోయాడు కదా గైక్వాడ్ కూడా. అంటే ఇక్కడ హెజల్వుడ్ ఫస్ట్ ఓవర్ లోనే 2 వికెట్స్ తీశాడు. అక్కడే దెబ్బ పడింది వాళ్ళకి. అక్కడే దెబ్బ పడిపోయింది. దాని తర్వాత మళ్ళీ భువనేశ్వర్ వచ్చాడు. భువనేశ్వర్ తీశాడు. తర్వాత స్పిన్నర్ లివింగ్స్టన్ తీశారు. అలా పోయే కొద్దీ వికెట్స్ పడుతూనే ఉన్నాయి. అంటే కాదు, అవతల ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. అయ్యా, అది కూడా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉన్నారు కదా. ఆపుతలేరు కదా. యాక్చువల్ గా చెప్పాలంటే ఆర్సీ బౌలింగ్ కూడా చాలా బాగా చేసింది చూడు. ఒకప్పుడు ఒక అసలు పేరుండే. ఆర్సీబీ ఆర్సీ బౌలింగ్ అంటేనే బౌలింగ్ అని కదా ఇప్పుడు. ఒకప్పుడు ఉత్త బ్యాటింగ్, ఈ నెలకి లైనప్ లేదు, బౌలింగ్ లేదు, పిచ్చ వీక్ ఎంత కొడతారు కానీ మళ్ళీ అంత కొట్టించుకుంటారు అనేది ఒకటి ఉండే. కానీ ఇప్పుడు బౌలింగ్ కూడా వచ్చేసింది మా కాడికి. ఇంకా తగ్గేదే. మెయిన్ మీకు పవర్ ప్లే లో భువనేశ్వర్, హెజల్వుడ్ ఇద్దరు చూడు ఎంత బాగా చేశారు. 3 overs 20 runs హజల్వుడ్ పవర్ అన్న, ప్లే లో. హజల్వుడ్ మ్యాన్ మ్యాక్స్ అసలు మామూలుగా లేదు అసలు. హజల్వుడ్ మరి ఒక్క ఓవర్లోనే 2 వికెట్లు తీస్తాడు కదా అసలు హజల్వుడ్. దాని తర్వాత భువనేశ్వర్ కూడా అంటే భువనేశ్వర్ పవర్ ప్లే లో 3 overs వేసాడు. పవర్ ప్లే లో లెస్ దాన్ 7 అనేది చాలా మంచి ఎకానమీ. అది కూడా చెన్నై దాంట్లో బాగా వేసాడు. బౌలింగ్ అనేది ఒక మెయింటెనెన్స్ చేసి, అప్పుడు ఎస్ఆర్హెచ్ లో కూడా వన్ ఆఫ్ ద కీ బౌలర్ ఆ మనిషి. ఆ మనిషిని ఆర్సీబీలోకి రావడం వల్ల బౌలింగ్ గా పవర్ఫుల్ వేరింగ్. అంటే మామూలు ఉంటారు కొంతమంది అప్పటికే, కానీ ఇతను కూడా యాడ్ చేయడం వల్ల ఇంకా కొంచెం పవర్ అనిపిస్తుంది. కరెంట్ ప్రెషర్ ఈరోజు అవుతుంది. చెన్నై ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్ ఏంటంటే ధోని వచ్చి 16 balls లో 30 runs వేసాడు. చెన్నై ఫ్యాన్స్ లాస్ట్ లో హ్యాపీ. వచ్చి అవునవును. చాలా ఫర్ రీజన్. అక్కడ నీకు తెలుసా అక్కడ 16 ఉంది కదా, 6+1 7. చాలా ఫర్ రీజన్. ఓ సాయిరామ్, ఏం మాట్లాడుతున్నా? ఆడు ఏం అన్ని మారాయి జరుగుతుంది? తప్ప. ఆ, అరే మ్యాచ్ ఈ గెలవాలి, రోజు మీరు గెలిస్తే కదా. ఆగాగు, ఎన్ని కలర్ లూబీ రీజన్ లూబీ అన్నా మ్యాడ్ మ్యాచ్ మ్యాక్స్ ఆర్సీబీ. ఆగండి ఒకసారి ఫోన్ వస్తుంది నాకు. హలో, ఓకే. ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషనా? సారీ అండి, అలాంటివి ఏం చేయమండి మా ఛానల్లో. మీరు ప్లీజ్ అలాంటివి మేము ఎంకరేజ్ కూడా చేయము అసలు. ప్లీజ్ ఇలాంటివి ఓ మాకు చెప్పండి ప్లీజ్. ఎవరు చూడు చేసేది? మేడం మ్యాక్స్ అప్పుడే ప్రమోషన్స్ అంటావా? అది కూడా బెట్టింగ్ యాప్స్ అంట. మన ఒకసారి నాన్న మన వేసిన మరి సబ్స్క్రైబర్ నెంబర్ ఏమైపోవాలి చెప్పు, మరి దాని తర్వాత ఈ ఫోన్ నిజమో కాదు చెప్పు. అసలు ఓకే. ఎలాగ. అలా కాదు. నీకు ఎంత ఆఫర్ ఇచ్చారేంటి సబ్స్క్రిప్షన్ ఆఫర్, నేను దానికోసం? ఆఫర్ వినకలేదు. అది ఆ మాట వినేసరికి నేను ఫోన్ పెట్టేమని చెప్పాను నేను. వావ్! మనం సో, నీకు ఎంతసేపు చాలా నాన్న వేసిన బాగుంది. ట్రూ హ్యాడ్ ఆ! ట్రూ హార్డ్ డై హార్డ్ ఫ్యాన్ అన్న నాన్న వేసిన ట్రూ అన్న. ఆడా డై ఆడా? ఓహ్! నైస్. ఓకే. ఇది చూడండి. మరి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ వర్సెస్ అది ముంబై ఇండియన్స్. ఎవరు గెలుస్తారంటారు? ఫస్ట్ సారి మ్యాచ్ లో మెయిన్ ప్లేయర్స్, కీ ప్లేయర్స్ కొంతమంది, ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గానీ, ఒకవేళ బూమ్రా గానీ లేకుంటే మెయిన్ లేకున్నా కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చినారు అప్పుడు సిఎస్కేకి. అంత ఈజీ గెలవలేదు సిఎస్కే అప్పుడు కూడా. కానీ ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో వచ్చినారంటే చాలా ఇంపాక్ట్ ఉంది. అవతల గుజరాత్ లో ఓకే ఉన్నారు కానీ ప్లేయర్లు మనం చెప్పుకోవాల్సినంత లెవెల్ కి లేదు అది. అంటే వాళ్ళు అంత పర్ఫార్మెన్స్ ఇస్తలేరు ఇప్పుడు.
ఒకప్పుడు లెక్క లేదు అది. ముంబై కమ్‌బ్యాక్ ఇస్తదని థింకింగ్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేసింది కదా! సెకండ్ మ్యాచ్ నుంచి కొంచెం కమ్‌బ్యాక్ అనేది ఉంటది ముంబైకి ఎప్పుడు. వాళ్ళు అయితే మీరు కంటిన్యూస్గా ముంబై ఎప్పుడు అంతే. గెలుస్తా అంటున్నారు. ఉమ్. కానీ నేనేమంటున్నా అంటే ముంబైని చూసిన దాని ప్రకారం అయితే ఫస్ట్ 4, 5 మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయి తర్వాత గెలిచే టైప్ వాళ్ళు. కాబట్టి గెలిచే టైపు నేను అది గుజరాత్ పాయింటే. గెలుస్తది అనిపిస్తుంది నాకు. గుజరాత్. ఐ సపోర్ట్ గుజరాత్. చూద్దాం. మన సబ్‌స్క్రైబర్స్ కూడా ఏమంటారో చూద్దాం. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ మెన్షన్ చేయండి చేయండి. ఎవరు గెలుస్తారో. ఆ! మా ప్రిడిక్షన్లు ఎట్లా అనిపించినాయో, అయితే ఏమైనా కొత్త సజెషన్స్ చేయాలనుకున్నా, ఏమనుకున్నా కామెంట్ చేయండి. గైక్వాడ్ ఏమన్నాడు చూడు. కెప్టెన్ ఐ స్టిల్ ఫీల్ 170 వాస్ ఎ పార్ స్కోర్. పార్ స్కోర్. నేనేమనుకున్నా అంటే 170 కొట్టింటే గెలిచే మ్యాచ్ ఏమో. చెన్నై మ్యాచ్ ఏమో అనిపించింది. కానీ 190 ప్లస్ అనేసరికి అది చెన్నై పిచ్ మీద అది ఔట్ ఆఫ్ సిలబస్. అది ప్రెషర్. నెక్స్ట్ ఔట్ ప్రెషర్ ఆఫ్ ఒకవేళ ఒక స్కోరు మనకన్నా ఈ స్కోర్ చాలా ఎక్కువ అని ప్లేయర్స్ మనసులో అనిపించినాక వాళ్ళు కొట్టలేరు అంత ఈజీగా. ఒకవేళ నువ్వు అనుకో, ఒక ఒక టీం ఏదన్నా 200+ ఈజీ కొట్టే టీంలో ఏంటే వాళ్ళకి ప్రెషర్ అనిపించదు ఫస్ట్ విషయం. అరే కొట్టేసాం కదా, మనం మామూలుగానే కొడతాం, నేను కొట్టకుంటే మూడు కొడతారు అని అంటున్నారు. వీళ్ళు 200 అంటే ఒక ప్రెషర్ ఫీల్ అయినారు. అంటే దగ్గరికి వచ్చింది స్కోర్. 200 190+ అంటే పెద్ద స్కోర్ అనిపించింది వాళ్ళకి. అది దెబ్బ పడింది వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మీరు ముంబై గెలుస్తా అంటున్నారు. నేనేమో గుజరాత్ గెలుస్తా అంటున్నా. మరి మన సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళు కామెంట్స్‌లో చెప్తారు. యెస్. ఉమ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోతో మేము మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనున్న గంటను మాత్రం నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ.